అబ్బా మన తెలంగాణ సచివాలయంలో ఆఫీసర్లైతే ఏం కష్టపడుతుండ్రో వల్ల రోజుకు 24 గంటలు కాకుండా ఇంకో 10 గంటలు ఉంటే మంచిగా ఉండు మస్తుగా పని చేద్దాం అని ఒక్కటే కలవరిస్తుర్రట. ఎంతసేపు పని 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 అని ఒక్కటే ఆరాటమట. అసలు పొద్దుగాల నాష్టా, పగటిపూట బువ్వ, రాత్రిపూట డిన్నర్ కూడా ఆఫీసులనే తినిపోతుర్రట. గంత పని వాళ్ళకు కొడుతుర్రట. సచివాలయ ఉద్యోగులు అయితే చెమటలు దార వస్తున్నది చూసి మంత్రి కోమటిరెడ్డి వెంకన్న సారే ఎట్లా పరిశాన్ అయిండో చూడుర్రి. చూడురి తెలంగాణ సెక్రటేరియట్ల ఆఫీసర్లు ఎట్లా కష్టపడుతున్నారో. పొద్దుగాల 11 అయినా కూడా ఆఫీస్ అంతా చూడురి ఎంత నిండుగా కనబడుతున్నదో. మరి ఎక్కువసేపు కుర్చీలో కూర్చొని పని చేస్తే కుర్చీలకు చెమట అంటుకుంటుందని 11 అయినా ఆఫీస్కు రానట్టున్నారు పటవారి సావులు. 11 సార్, ఇంకో గంట అయితే 12 అవుతుంది. 1 గంటకు నిమ్మలంగా లంచ్ తిని వస్తుండొచ్చు. మీరు బారెడు పొద్దు ఎక్కినాక 11ంటికి ఆఫీస్కి వచ్చి ఉద్యోగులు రాలేదంటే ఎట్లా సార్? సచివాలయం ఉద్యోగులు అంటే ఎన్ని పనులు ఉంటాయి ఏం కథ? ఓ పగటి బువ్వ టైంకు రావాలి, రాగానే ఛాయలు తాగాలి, పగటిలో గంట కునుకు తీయాలి, మళ్ళీ 4 కొట్టంగానే అబ్బో ఇంటికి పోయే టైం అయిందని బయటికి వెళ్ళిపోవాలి. ఎంత బిజీగా ఉంటారు ఏం కథ సార్? అయినా పొద్దుగాల 4 గంటలకు లేచి మిమ్మల్ని ఎవరు తిరుగుమంటారు సార్? మీకు కూడా ఇట్లా గవర్నమెంట్ ఉద్యోగుల టైంను పాటించుర్రి. వాళ్ళు ఏమైనా వద్దు అంటున్నారా? వాళ్ళకి అలవాటైన డిసిప్లిన్ టైంలో వాళ్ళు వస్తుంటే మీరేంది సార్ డిసిప్లిన్ లేదంటారు? ఇది అలా మనోస్థైర్యాన్ని దెబ్బతీసినట్టు కాదా? అగజూడుని మళ్ళీ 7 గంటలు పని చేయమని మళ్ళీ వాళ్ళ మీద పని ఒత్తిడి పెంచుతురా ఎట్లా సారు? ఇక ఇట్లా తెలంగాణ సచివాలయంలో ఏ బ్లాకు పోయినా ఖాళీ కుర్చీలు గిరగిర తిరుగుతున్న ఫ్యాన్లే కనిపించే వరకు ఇంకోసారి ఇది రిపీట్ అయితే అని ఇట్లా వార్నింగ్ ఇచ్చిండు వెంకన్న సారు. ఏందో వెంకన్న సార్కి ఏడ పని లేక 11ంటికే హైదరాబాద్లో ఉన్న సచివాలయం చెక్కింగ్కు పోయిండు. ఇక ఆడ చెమటలు తీసుకుంటా పని చేసుకుంటా కనిపిస్తారేమో అని సార్ అనుకుంటే ఎంటీ రూములు కనిపించే వరకు గరం అయిపోయిండు. ఇటువంటి కంఫర్ట్లు ఉంటాయనే కావచ్చు మన దేశంలో సర్కారు నౌకరీ చేసే వాళ్ళకు డిమాండ్ ఎక్కువ ఉంటుంది కదా. తెలుసుకోవా ఎంతైనా రాని 10,000 రాని నువ్వు ఏం వ్యాపారం చేయండి, నీకు ఎంత వస్తుంది ఎంత కట్ అవుతుంది అది కూడా తెలియదంటే నువ్వు జాబ్స్ పడుతున్నావు.